సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ అయి కూడా 8 మాసాలు అవుతున్నది. మరి మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించిండ్రు. మరి మన ప్రభుత్వం రాకపోవడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ మరి మీరందరూ కూడా అనుకుంటుండొచ్చు, మరి ప్రభుత్వం రాలేదు కదా, మన పార్టీ రాలేదు కదా, మరి ఇవన్నీ సాధ్యమవుతాయా అని చెప్పి. ఖచ్చితంగా సాధ్యమైతే మీ ఆశీస్సులు నాకు దండిగా ఉన్నాయి కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఈరోజు దుబ్బాక ప్రజల ఆశీర్వాదం మరి మెండుగా నా మీద, ప్రభాకర్ రెడ్డి మీద మీకు పూర్తిగా విశ్వాసం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే మేము అభివృద్ధి చేసుకుందాం. ఇంకా 4.5 సంవత్సరాలు మరి మన సమయం ఉన్నది. ఎవరు కూడా మరి పాకపాయ అని చెప్పి ఎవరు కూడా అదుర్తపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చే బాధ్యత మరి నా మీద ఉంటుంది. మీ ఆశీస్సులతోటి మరి 2 పర్యాయాలు కూడా మరి బ్రహ్మాండంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక విశ్వాసం ఉన్నది. ఇలా దుబ్బాక అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందు వరుసలో ఉన్న దుబ్బాకను మరి మనం తెలంగాణ తెచ్చే వరకు కూడా మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. మరి ఖచ్చితంగా ఎప్పుడు కూడా అభివృద్ధులు కూడా పోటీ పడదాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి నాకు ఉండాలని చెప్పి మరి నేను కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి మనకు పూర్తిగా మరి మన మీద ఉన్నాయి. మరి దుబ్బాకలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి అయితలేదు, మరి ముందుకు పోతలేదు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి అవుతుంది, దుబ్బాక అభివృద్ధి అవుతలేదని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ కానీ, మరి మొన్ననే మనం 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం. దాన్ని కూడా బ్రహ్మాండంగా మరి ఈరోజు నడిపించుకుంటున్నాం. మరి మొన్న బస్ స్టాండ్ కూడా నిర్మించుకున్నాం. మనం ఎన్నో సంవత్సరాల కళ, మరి దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది దుబ్బాకకు ఒక మంచి రింగ్ రోడ్డు, ప్రభుత్వ కార్యాలయాలు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఒక టౌన్ హాల్, ఇవన్నీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది.